తల్లి దేవస్థానంలో ఈ దేవస్థానం వంశపారపర్య చైర్మన్ అయినటువంటి వ్యవస్థాపక చైర్మన్ అయినటువంటి శ్రీ నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా అక్షయ సేవా సమితి అధ్యక్షులైనటువంటి అల్లవ రమణయ్య గారు వారి సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో గొప్పదైన కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. ప్రతి శుక్రవారం అంటే పెద్దలందరూ చెప్తారు అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పదని. ఈ అన్నదానం కార్యక్రమాన్ని నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని పేదలకి ప్రతి శుక్రవారం ఒక మంచి భోజన వసతిని కల్పించాలనే ఉద్దేశంతో కోటమ్మ తల్లి ఆశీర్వచనంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పటి నుంచి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. మొట్టమొదట ఒక 100 మంది 200 మందితో మొదలైనటువంటి అన్నదాన కార్యక్రమం క్రమంగా 1500 మంది వరకు రీచ్ అవుతూ వస్తుంది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎంత గొప్పగా అందిస్తున్నారు అని అంటే, నేను ఇప్పుడే ఒక సార్తో చెప్తున్నాను, ఈ కార్యక్రమానికి అన్నదానానికి మనం డొనేషన్ పే చేయాలి అని అంటే ఇంచుమించు ఒక సంవత్సరం వరకు ఖాళీ లేవండి, సంవత్సరం తర్వాతే మీరు ఏదైనా అనుకుంటే ముందుకు రండి అని చెప్పే పరిస్థితి ఈ దాతలు తీసుకొచ్చారు. సో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి శ్రీ నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కవితమ్మ గారు, అదేవిధంగా అక్షయ సేవా సమితి అధ్యక్షులు, అదేవిధంగా మన బాబురావు గారు, అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందం, అంటే అన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఈ కార్యక్రమాలన్నింటినీ జరిగేదానికి కార్యకర్త నేనైతే కాదు, నేను తలుచుకుంటాను, ఒక తాంపు తెచ్చుకుంటాను చెయ్యాలని. దాన్ని నిర్వర్తించేది రమణయ్య గారు, బాబురావు గారు, మిగతా నా స్నేహితులు లాంటి నా చుట్టూ ఉన్నటువంటి యువకులను చెప్తున్నారు అందరూ కూర్చొని. సో మిగతా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి అందరికీ, సుధాకర్ అందరికీ వెంకటకృష్ణ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడవ స్వామి గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి శ్రీ విద్యానగర్ వాస్తవులు శ్రీ తురక భాస్కర్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కోటమ్మ తల్లి ఆశీర్వాదంతో ఎల్లగాళ్ళ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ తల్లి దీవెనలు కలగాలి. పబ్లిక్ రావాలా నాయకుడు ఓం నమో భగవతి వైష్ణవ దుర్గా దేవాయ నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. సమర్థ సద్గురు సాద మహారాజ్ కి. తిరుపతి జిల్లా కోట పట్టణంలో కలిసి ఉన్నటువంటి వరాల తల్లి, చల్లని తల్లి మన కోటమ్మ తల్లి. మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతృత్వం జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం చేయడం అనేది దాతలు ఎంతో పుణ్యం చేసుకుని అదృష్టవంతులైతేనే ఇట్లాంటి కార్యక్రమాల్లోకి ముందడిగేసేది. లేకపోతే వాళ్ళు భగవంతుడు ఎవరి దగ్గర ₹1 అనవసరంగా తీసుకోవాలన్నమాట. వాళ్ళకది ఇవ్వబోతారు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు దాతలు ఎంతమంది ముందుకొచ్చి, కొన్ని వందల వేల మంది ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మేమున్నాం, మేము చేస్తాం, మేము అని చెప్పేసి ముందుకొస్తున్నారు. కావున దాతలందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగ దాతలు విద్యానగర వాస్తవ్యులు తురక భాస్కర్ గారు, వాణమ్మ గారు, కిరణ్ కుమార్, దివ్యభాను, సోమశేఖర గారుల దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు ఈ శ్రావణ మాసం తొలి శుక్రవారం రోజు అంగరంగ వైభవంగా అమ్మ పూజలు జరుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొన్న 4వ తేదీ మన కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో జరిగినటువంటి షిర్డీ అక్షయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో 37 మంది విద్యార్థులకి
దాతృత్వంతో విద్యార్థులకి తోడ్పాటు అందజేయడం జరిగింది. 3 కుట్టు మిషన్లు, 2 వికలాంగులకి 3 చక్రాల బండి, 1 ల్యాప్టాప్ కూడా అందజేయడం జరిగిందనమాట. కావున ఆ కార్యక్రమానికి సహాయం చేసినటువంటి దాతలు అందరూ కూడా ఆనందంగా ఉంటూ ఇట్లాంటి కార్యక్రమాలకి చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా ఈ మంచి సేవా కార్యక్రమాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం. సాయిరాం.